కేరళ చూడ్డానికి అండ్ అప్పుడప్పుడు ఉండడానికి కూడా చాలా బాగుంటుంది. కానీ ఎప్పుడైతే ఆగకుండా వర్షాలు పడతాయో, వరదలు ఎక్కడ వచ్చేస్తాయో అన్న భయం కూడా ఉంటుంది. గత శుక్రవారం నుంచి ఒక మెసేజ్ అయితే పంపిస్తున్నారు. కానీ మలయాళంలో ఉంటే ఎవరికి అర్థమవుతుంది? కంపెనీ మెసేజ్ ఏమోనని లైట్ తీసుకున్నాను. ఇంట్లో పవర్ పోయాక గానీ ఆ మెసేజ్ కి అర్థం తెలియలేదు. మనకి పంపిస్తారే రానున్న 24 గంటల్లో అని, అదనమాట మెసేజ్. బయటేమో భయంకరమైన గాలి, వర్షం, ఆకాశానికి ఏమైనా చిల్లు పడిందా అన్నట్లు కురుస్తుంది. ఆ తర్వాత 2 రోజులకి పవర్ కూడా పోయింది. పవర్ లేదు, వాటర్ లేవు. మేమైతే చాలా ఇబ్బంది పడ్డాము. మార్నింగ్ అయితే ఓకే గానీ నైట్ అయితే మాత్రం ప్రతి రూమ్ లో కూడా క్యాండిల్స్ పెట్టుకొని ఆ చీకటింట్లో అలాగే ఉన్నాము. కార్ స్టార్ట్ చేసి ఫోన్ కి మినిమం ఛార్జింగ్ పెట్టుకున్నాము. అసలు ఇంట్లో పవర్ లేకపోతే నాకేంటో ప్రపంచం అంతా స్తంభించిపోయినట్టు అనిపించింది. ఈ రోజు కూడా ఆగలేదు, కురుస్తూనే ఉంది. నిన్న ఆఫ్టర్నూన్ వచ్చింది కరెంట్. అప్పుడప్పుడు ఇస్తున్నారు. మళ్ళీ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ప్రేమించి పెద్దల్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలు పెట్టాలని కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన వాళ్ళ జీవితాల్లోకి అనుకోని అతిథుల్లాగా జంటాత్మలు ప్రవేశించాయి. చాలా భయంగా ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్లో ఫుల్ వీడియో ఉంది చూడండి. అండ్ ఈ వీడియోలో కూడా ట్యాగ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి.